श्रीराम राम रामेति रमे रामे नमो रमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా అయితే లక్ష్మణుడు రావణాసురుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించాడు అనే విషయాన్ని గురించి చర్చించుకుని ఉన్నాం. ఆ విధంగా అతని మరణంతో ఎంతో ఉత్సాహంతో అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా నాట్యం చేస్తూ వాళ్ళ యొక్క తోకలను జులిపిస్తూ జయరామ జయలక్ష్మణ అంటూ ఎలుగెత్తి నినాదాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఆయనను సంహరించిన తర్వాత లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడనమాట. ఆయన చాలా అలసిపోయాడు. విభీషణుడు మరియు హనుమంతుల మీదికి ఆయన ఒరిగిపోయి వాళ్ళ సహాయంతో రాముని వద్దకు వచ్చి ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేయడానికై ఆయన ఎదుట నిలబడ్డాడు. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తుని ఏ విధంగా లక్ష్మణుడు చంపిన విషయాన్ని ఆ వృత్తాంతాన్నంతటినీ కూడా చాలా వివరంగా వర్ణించి చెప్తాడనమాట. అది శ్రద్ధగా విని రాముడు చాలా దివ్యానందాన్ని అనుభవిస్తాడు. ఆయన లక్ష్మణుణ్ణి అభినందించి అమితమైన వాత్సల్యంతో ఆయన తలను ఆగ్రానించి రాముడు ఇలా అంటున్నాడు: ఇంద్రజిత్తు రావణునికి కుడిభుజం వంటి వాడు. అలాంటి వాణ్ణి 3 దివారాత్రాలు అంటే రాత్రి పగళ్ళు పట్టిందనమాట ఆయనను చంపడానికి. అలా 3 రాత్రి పగళ్ళు యుద్ధానంతరం ఇప్పుడు వధించబడ్డాడు. కాబట్టి ఇక మనతో పోరాడడానికి ఆ రాక్షసరాజైనటువంటి రావణాసురుడు రావడం ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు యొక్క అస్త్రముల వలన కలిగినటువంటి గాయాలతో బాధపడుతున్నటువంటి లక్ష్మణుని వేదనను చూసి ఆయన అక్కడ ఇంకా గాయపడినటువంటి వానరులందరికీ కూడా చికిత్స చేయవలసిందిగా సుశేషుణ్ణి ఆదేశిస్తాడు. ఆ తర్వాత సుశేషునుడు ఒకానొక ఓషధి యొక్క ఆవిరులను లక్ష్మణుని చేత ఆగ్రానింపచేస్తాడు, అంటే వాసన చూపిస్తాడనమాట. దానితో ఆయన బాధ అంతా కూడా మటుమాయమై గాయాలన్నీ ఒక్కసారిగా నయం కావడంతో లక్ష్మణుడు ఎంతగానో ఆనందిస్తాడు. మరి లక్ష్మణుడు విభీషణుని సహాయంతో ఇంద్రజిత్తును ఏ విధంగా వధించిన విషయాన్ని రావణునికి అతని యొక్క మంత్రులు తెలియజేస్తారు అక్కడ లంకలో. ఆ వార్త వింటూనే రావణుడు స్పృహ కోల్పోతాడనమాట. తరువాత ఎంతోసేపటికి కానీ ఆయన స్పృహలోకి రాలేడు. తన ప్రియమైనటువంటి వారసుడు మరణించినందుకు ఆయన ఎంతగా విలిపిస్తున్నాడంటే ఆయన ఈ విధంగా అంటున్నాడు: నీ యొక్క బాణాలతో యముణ్ణి కాలపురుషుణ్ణి కూడా నువ్వు మట్టు పెట్టగలిగినటువంటి ప్రజ్ఞ గలవాడువు. మందర పర్వత శిఖరాలను కూడా నువ్వు పిండి పిండి చేయగలిగిన భుజబలం కలిగినటువంటి వాడు. అటువంటి వానివి ఇవాళ ఒక్క నరుని చేతిలో నువ్వు మరణించావు కదా ఇంద్రజిత్తు అని ఆయన విలపించాడు. ఆయన ఇలా అంటున్నాడు: ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా యుద్ధంలో మరణించవలసి వస్తుంది అని మళ్ళీ తన మనస్సును సమాధానపరుచుకుంటున్నాడు. ఆయనే ధైర్యం చెప్పుకుంటున్నాడు అనమాట. మళ్ళీ ప్రభు కార్యం కొరకు యుద్ధంలో మరణించడం అనేది చాలా సాధారణమైన విషయం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఎవరైతే యుద్ధంలో మరణిస్తారో వాళ్ళు ఉన్నత లోకాలను పొందుతారు. అది మరి యుద్ధంలో మరణించాడు సరే, కానీ అది ఎలాంటి యుద్ధం? రాజ్యానికి వచ్చిన ఆపదను ఎదుర్కోవడానికి చేసిన యుద్ధమా, లేక రావణాసురుని యొక్క వ్యక్తిగత కోరిక కోసం చేసిన యుద్ధమా అని ఆయన ఆలోచించాడు అనమాట. అదేదో చాలా గొప్ప ఆపద ప్రజలకు వచ్చినప్పుడు చేసిన యుద్ధంలాగా ఆయన భావిస్తున్నాడు. ఆ విధంగా తన యొక్క వ్యక్తిగతమైన కోరిక కోసం, సీత కోసం ప్రతి ఒక్క రాక్షసుని కూడా ఆయన సమిధగా వాడుకున్నాడు. మరి శాస్త్రంలో అయితే ఉంది యుద్ధంలో మరణించిన వాళ్ళు ఉన్నతగతులు పొందుతారు అని. కానీ ఆ పరిస్థితులు
అలాంటి యుద్ధమా కాదా అనేది ఆయనకు అవసరం లేదు. దాన్ని ఈ విధంగా శాస్త్రాన్ని తన పరిస్థితులకు తగినట్లుగా ఆయన అన్వయించుకొని తనను తానే సముదాయించుకుంటున్నాడు. ఓకే, నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది కరెక్టే, నేను శాస్త్ర ప్రకారమే మాట్లాడుతున్నాను అని అనుకుంటుంటాడనమాట. మరి ఇంత తెలిసిన వానికి ఒక్క వ్యక్తి ప్రయోజనం కోసం దేశాన్నంతా కూడా బలిపెట్టడం తప్పు అని మాత్రం ఆయనకు అనిపించదు. మరి ఇంద్రజిత్తు మరణించాడు అన్న వార్త విన్న దేవతలు ఈరోజు బాగా నిద్రపోతారు అని కూడా అంటున్నాడు రావణాసురుడు. అంటే ఆయన బ్రతికుంటే దేవతలు పడుకోకుండా చేస్తాడు. ఆ విధంగా ఎప్పుడు వాళ్ళను మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారన్నమాట ఈ రాక్షసులు. మరి ఆ దేవతలు అనే వాళ్ళు ఎవరు? వాళ్ళు మన మీద, అంటే మానవుల మీద ఆధారపడి మనకే ఉపకారం చేసేటువంటి వాళ్ళు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, మన మీద ఆధారపడి మనకి ఉపకారం చేయడమా అని. అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనము గవర్నమెంట్కు పన్నులు కడతాం. అవి తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనకు కావలసిన రోడ్లు, నీటి సరఫరా, వీధి దీపాలు, పార్కులు ఇలా అన్నీ సమకూరుస్తుందన్నమాట. అలా అన్నమాట. మనం కట్టిన ట్యాక్సులే తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు వేయడం. ఇలా మనం దేవతలకు యజ్ఞయాగాల ద్వారా హవిస్సు ఇస్తే వాటిని తీసుకొని వాళ్ళు తృప్తి చెందుతారు. వాళ్ళు తృప్తిపడి మనకు వర్షాలు కురిపించి పాడి పంటలు ఇస్తారు. అలా వచ్చినటువంటి పంటలను మనం తీసుకొని మళ్ళీ మనం ఏం చేస్తాం? యజ్ఞ రూపంలో యాగాలు చేసి హవిస్సులను మళ్ళీ దేవతలకు సమర్పిస్తాం. ఇది ఒక చక్రంలాగా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఒక మర్యాదతో కూడినటువంటి వ్యవస్థ దేవతలకి మనకి మధ్య ఉన్నటువంటి వ్యవస్థ. అయితే రావణుడు ఎప్పుడైతే తన తపశ్శక్తిని పొందుతాడో అప్పుడు తను దేవతల కన్నా గొప్పవాణ్ణి అని అహంకారాన్ని పొందుతున్నాడు. అందుకే ఆయన మనుషుల్ని కూడా చాలా చులకనగా చూస్తున్నాడు. దేవతల్నే లక్ష్య పెట్టని వాడు ఇంకా మనుషుల్ని ఎలా లక్ష్య పెడతాడు? కాబట్టి మనము ఇంతకుముందు కూడా ఈ విషయాల గురించి చర్చించుకుని ఉన్నాం. దేని గురించి? కామం గురించి, కోరికలు. కామం అంటే కోరికలు అని చెప్పుకొని ఉన్నాం. మరి ఆ కామాన్ని గురించి ఏమని చెప్పుకొని ఉన్నాం మనం ముందు తరగతుల్లో అంటే, దీని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అన్నమాట. ఎందుకంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే మనం రామాయణాన్ని తెలుసుకున్న దానికి ఒక సార్థకత అనేది కలుగుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి దాని గురించి మీకు మరింత వివరంగా నేను వివరిస్తాను. కామానికి రెండే మార్గాలు ఉంటాయి. అవి ఒకటి తీరడం, రెండవది తీరకపోవడం. ఒకవేళ మనకు ఆ కోరిక తీరింది అనుకోండి, అప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. ఒకవేళ ఆ కోరిక తీరలేదు అనుకోండి, అప్పుడు మనకు క్రోధం కలుగుతుంది. మరి తృప్తి కలిగినా కూడా మనలో ఉండే శక్తి లేదా తేజస్సు నశిస్తుంది. మరి తీరకపోయినా కూడా మనలో ఉన్న శక్తి లేదా తేజస్సు నశిస్తుంది. అంటే ఒక కోరిక మన మనసులో పుడితే అది తీరినా తీరకపోయినా మొత్తానికైతే మనకు శక్తి అనేది నశిస్తుంది. మరి తీరినప్పుడు ఎక్కువ శక్తి నశిస్తుందా, తీరకపోతే ఎక్కువ శక్తి నశిస్తుందా అంటే మనకు ఆ కోరిక తీరడం వల్లనే ఎక్కువ శక్తి నశిస్తుంది. అదేవిధంగా తీరకపోవడం వల్ల కొంచెం తక్కువ శక్తి నశిస్తుంది. మన జీవితంలో మనం అనేకమైన కోరికలను కలిగి ఉంటాం. కాబట్టి అవి ఒక్కొక్కసారి తీరుతాయి, ఒక్కొక్కసారి తీరవు. తీరకపోయినా మన శక్తి నశిస్తూనే ఉంది, తీరినా కూడా శక్తి నశిస్తూనే ఉంది. మొత్తానికి మన యొక్క తేజస్సు నశిస్తూ ఉంది. మరి తేజస్సు లేదా ఈ శక్తి నశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, ఒకటే దారి ఏంటి? కోరికలు లేకుండా చేయాలి. అది సాధ్యమవుతుందా? అది సాధ్యమే కాదు. అలా కోరికలు లేకుండా ఉండటం అనేది ఒక్కనాటికి కూడా సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? మనకేంటి దారి అని అంటే, దానికి మనకు ఉండే ఒకే ఒక్క గొప్ప మార్గం ఏంటంటే తృప్తిగా ఉండడం. అంటే కోరిక తీరడం వల్ల తృప్తి కలగడం కాదు, అసలు కోరికలే అవసరం లేకుండా మనము ఉన్నదాంతో తృప్తిగా ఉండడం. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, దానికి ఇప్పుడు చూడండి, ఏదైనా సరే మనము మనకున్న విషయానికి తృప్తి చెందామనుకోండి. ఇప్పుడు మనకు ఏసీ లేదు, అయినా కూడా చూడండి మాకెంత చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి, మంచి చల్ల గాలి వస్తుంది, మాకెందుకండి ఏసీ అంటే అప్పుడు అతనికి ఏ కోరిక లేనట్టే. అంటే ఉన్నదాంతోనే, చెట్ల గాలితో లేదా ఫ్యాన్తోనే అతను తృప్తిగా ఉన్నట్టు అన్నమాట.
కాబట్టి తృప్తి ఉన్నప్పుడు మనం కొత్తగా ఏసీ కావాలనో కూలర్ కావాలనో మనము వెంపర్లాడం. ఆ వెంపర్లాట కోసమని మనము దాన్ని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించాం. అప్పుడు ఆ విధంగా ఒకవేళ అలా అడ్డదారుల వల్ల మనం డబ్బులు సంపాదిస్తే మన కోరిక తీరుతుంది, తృప్తి కలుగుతుంది. కానీ మన యొక్క పాపం పెరుగుతుంది, అందువల్ల మన తేజస్సు తగ్గిపోతుంది. ఒకవేళ తీరలేదనుకోండి, డబ్బు ఎలాగో సమకూర్చుకోలేకపోయాం, బాధ, కోపం, క్రోధం పెరిగిపోతుంది. అలా కూడా మనకు శక్తి నశించిపోతుంది. కాబట్టి ఎవరైతే తృప్తితో ఉంటారో అలాంటి మహానుభావుల యొక్క తేజస్సు అనేది నశించదనమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆత్మసంతృప్తితో ఉండడం వలన వాళ్ళ యొక్క తేజస్సు ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం జీవితంలో ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తృప్తితో జీవించడమే. ఇది ఒకసారి ఎవరో చెప్తే మనకు అది రాదన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకరిని పిలిచి నీకు మంచి ఇల్లు ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, మంచి ఉద్యోగం కూడా ఉంది కదా, ఇంకా నీకేంటి లోటు, నువ్వు తృప్తిగా ఉండు అని తన మనసు అనిందనుకోండి. మనం అన్నామనుకోండి అతనితో, ఇంకా నీకేమయ్యా లోటు, అన్నీ ఉన్నాయి కదా, మంచిగా భార్య పిల్లలు, ఉద్యోగము, సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి, తృప్తిగా ఉండు అన్నామనుకోండి. కానీ అతను ఏమంటాడు, నాకు కారు లేదు అని అంటాడు. అంటే ఉన్న దాంట్లో అతను తృప్తిని వెతుక్కోలేకపోతున్నాడు, ఇంకా ఏదో కొత్తది కావాలి అంటాడు. పోనీ కారు కొన్నాడు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇంకేంటి ఇప్పుడు నువ్వు తృప్తే కదా అంటే, లేదు నాకు ప్రమోషన్ రాలేదు అంటారు. ప్రమోషన్ వచ్చిన తర్వాత నా కొడుక్కి మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రాలేదు అంటాడు. ఒకవేళ వచ్చింది కదా ఇప్పుడు నువ్వు తృప్తేనా అంటే, కొన్ని రోజుల తర్వాత లేదు మా అమ్మాయికి మంచి సంబంధం కుదరలేదు అని అంటాడు. ఇలా కోరికలు అనేవి ఒకటి తీరుతూ ఉంటే ఒకటి, ఒకటి తీరుతూ ఉంటే ఒకటి, అలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం, మన జీవితం కోసం మనం ఆలోచించకూడదా అంటే ఆలోచించవచ్చు. కానీ మనకు ఏదైతే చేకూరుతూ ఉందో దాంతోనే మన యొక్క సౌకర్యాలను మనం తృప్తిగా అనుభవించడం అనేది నేర్చుకోవాలి అని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఉంది కదా, ఇప్పుడు చూడు ఎంతోమంది ఉన్నారు, అసలు ఉద్యోగమే లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మనము మన మనస్సుకు చెప్పాలన్నమాట, దాన్ని మనము తిరగబడాలి మనస్సుకు ఏదో ఒక రోజైనా. ఎప్పుడు నువ్వు ఇలా కోరికలు కోరుతూనే ఉంటావు, నీకేం తక్కువైంది, ఎంతోమంది ఉద్యోగం లేక కొన్ని లక్షల మంది ఎంతో బాధపడుతున్నారు, నీకు అలాంటిది మంచి ఉద్యోగం ఉంది. ఎంతోమంది పిల్లలు లేక ఎన్నో గుళ్ళ చుట్టూ, హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, అలాంటిది నీకు మంచి పిల్లలు ఉన్నారు, ఇంకేం కావాలి నీకు అని మనకున్న దాన్ని మన మనసుకు మనం గుర్తు చేయాలన్నమాట. అంతేగాని వాళ్ళ ఉన్నతి కోసం మనం పాటుపడకూడదు అని కాదు నా ఉద్దేశం. అంటే లేని దాని గురించే మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకూడదు. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారనమాట. స్వామి, ఇంకా మేమిద్దరము కలిసి బ్రతకలేము, మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాము అని. అయితే ఆయన అన్నాడనమాట, ఏంటి సమస్య అంటే, ఈమె వచ్చి ఆయనలో ఉన్న లోపాలు చెప్తుంది, ఆయన వచ్చి ఈమెలో ఉన్న లోపాలు చెప్తున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడనమాట స్వామి, చూడండి ప్రతి ఒక్క మనిషిలో కూడా మంచి చెడు ఉంటాయి. ఒకవేళ చూడమ్మా, అతనిలో 70% మంచి ఉందనుకో, నువ్వు ఏ రోజు దాన్ని గమనించవు. అతనిలో ఉన్న 30% చెడే నీకు కనిపిస్తూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు అదే చూస్తూ ఉంటావు. దానివల్ల ఏమవుతుంది, నువ్వు అతనితో సంతోషంగా గడపలేవు, ఎప్పుడు ఆ 30% లోపాలని ఎత్తి చూపుతూ ఉంటావు. నువ్వు కూడా అంతే, నీ భార్యలో ఉన్న మంచిని నువ్వు గమనించవు, ఆమెలో ఉన్న చెడునే నువ్వు చూస్తూ ఉంటావు. కాబట్టి మనం చూసే దృక్పథం మార్చుకోవాలి. మనం ఆ 30% చెడును పక్కకి తోసేద్దాం. ఎంత మంచిగా 70% మంచి గుణాలు ఉన్నాయి కదా, వాటిని చూసి మనం ఎందుకు తృప్తిగా ఉండలేం. మరి అది అలవాటు చేసుకోవాలన్నమాట. అలవాటు చేసుకొని మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి పంపిస్తారు. ఆ విధంగా మనము మనకున్న దాంట్లో ఎలా తృప్తిగా ఉండాలి. నాకు చూడు, వాళ్ళ పిల్లవాడైతే ఎంత మంచి ఇది ఉన్నాయి, ఎంతో గొప్ప ర్యాంక్ తెచ్చుకున్నాడు అని ఎప్పుడు పక్క వాళ్ళని చూపించి మన పిల్లల్ని మనం తిడుతూ ఉంటాం. కానీ మన పిల్లవాడిలో ఎంతవరకు సామర్థ్యం ఉంది, వానికి ఏ విద్యలో ఉంది అని మనము గమనించాం. అలా వాడికున్న విద్యను చూసి గర్వపడి వాడిని ఆ రంగంలో ముందుకు తీసుకుపోదామని చాలామంది అనుకోరనమాట. అలా మనకు కూడా భగవంతుడు అన్నీ ప్రసాదించాడు, కానీ మనం ఉన్నదాన్ని అంతా పక్కన పెట్టి ఏది లేదో దాన్ని పట్టుకొనే బాధపడుతూ ఉంటాం అన్నమాట. దీన్నే అసంతృప్తి అని అంటాం.
కాబట్టి మనకున్న దాంట్లో మనం తృప్తిగా జీవించడం అనేది మనము నేర్చుకోవాలి. ఇంకొంతమంది ఏమంటారంటే, నేను చాలా గొప్పవానండి, నేను ఎప్పుడు అన్నదానం చేస్తూనే ఉంటాను, ప్రతి పండగకు మేము ఎంతో గొప్పగా సీతారామ కళ్యాణం చేపిస్తాను నేనే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. నేను 100 మందికి అన్నదానం చేస్తాను. తర్వాత బట్టలు ఇస్తాం, మేము ఫ్రీగా కంటి ఆపరేషన్లు చేస్తున్నామని చెప్తూ ఉంటారనమాట. అప్పుడు కూడా ఏమవుతుందంటే, నేను చేస్తున్నాను అనడంలో వాళ్ళకి ఒక రకమైన అహంకారం అనేది వస్తుంది. కాబట్టి అలా అనకూడదన్నమాట. అలా అనకుండా అతను భగవంతుని దయ వల్ల, ఆయన చేపించడం వల్ల నేను 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నానండి, భగవంతుడు నా చేత 10 మందికి ఈ విధంగా కంటి చూపునిస్తున్నాడండి అని ఎప్పుడైతే మనం చేసే ప్రతి పనికి భగవంతుని మూలంగా మనం చెప్తూ వస్తామో అప్పుడు మనకు అహంకారం అనేది రాదనమాట. ఆ విధంగా మనము ప్రతి పనిని భగవంతునికి సమర్పితంగా, భగవత్ ప్రసాదంగా భావిస్తూ ఉంటే అప్పుడు మన జీవితంలో మనం తృప్తిగా ఉండడం నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను రామాయణం చెప్తున్నాను, మీ అందరికీ నేను రామాయణం చెప్తున్నాను అని నేను అనుకున్నాను అనుకోండి, అది నా అహంకారం. నేను చెప్తున్నాను అని అంటే ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయన్నమాట. నా అంతకు నేను ఒక్కదాన్ని చెప్పలేను అసలు. ఎప్పుడైతే భగవంతుని కృప ఉంటుందో అప్పుడు మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఈ విషయాన్ని నేను గమనించుకొని నేను ఎప్పుడు కూడా భగవంతుడు నాచే రామాయణాన్ని పలికిస్తున్నాడు, అది నా సుకృతమని నేను భావిస్తున్నాను, అప్పుడు నాకు తృప్తి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను చేస్తున్నాను, నేను పెడుతున్నాను, నేను ఇస్తున్నాను అని కాదు, భగవంతుడు నా చేత ఇప్పిస్తున్నాడు, భగవంతుడు నా చేత పలికిస్తున్నాడు, భగవంతుడు నా చేత అందరికీ కూడా 10 మందికి అన్నం పెట్టిస్తున్నాడు అని మనం మాట్లాడితే అప్పుడు అది మనకు తృప్తినిస్తుందన్నమాట. ఇంకా మనకు కోరికలు అనేవి కొత్తగా ఎక్కువగా జనించకుండా ఆ వచ్చిన కోరికలు కూడా భగవత్పరం చేయడం వలన మనం ప్రశాంతంగా ఉంటాం. అందుకే మన మాట అనేది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు రావణాసురుని యొక్క హృదయము ఎప్పుడూ కామంతోనే నిండిపోతుంది. మరి ఆ కామాన్ని ఆయన భగవత్పరం చేయడనమాట. దాన్ని ఆయన ఈశ్వరపరం చేయలేదు కాబట్టి అది ఎప్పుడు కూడా తీరితే ఆయనకు తృప్తి, తీరకపోతే క్రోధం. ఇప్పుడు ఏమైంది, సీత పైన ఆయన కోరిక, మరి అది తీరలేదు, అప్పుడు ఏమైంది, అది క్రోధంగా మారింది. అలా కాకుండా ఆయన ధర్మ ప్రకారం ఆలోచించి ఉంటే, అంటే మరి ఆయన కోరికను చంపుకోవాలంటే అవసరం లేదు. మరి భగవత్ ప్రసాదంగా ఆయనకు ఒక భార్య ఉంది, మండోదరి, మరి ఈవే నాకు భగవత్ ప్రసాదంగా లభించినటువంటి భార్య అని ఆమెతో ఆయన సంతోషంగా జీవించి ఉంటే, ఆమెను సంతోషంగా జీవించనిచ్చి ఉంటే ఆయన కామం ఈశ్వరపరం అవుతుంది. అలా ఈశ్వరపరమైనటువంటి పనులు చేస్తూ ఉంటే క్రమంగా ఏమవుతుంది, భగవంతుని వైపు అడుగులు పడతాయన్నమాట. చివరకు భగవంతుని పొంది ఈ శరీరాన్ని మనం పొందినందుకు దానికి సార్థకత అనేది కలిగిస్తాడు. అలా కాకుండా ఇంకా మనము భగవంతుని పరం చేయకుండా ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఏం చేసినా కూడా భగవత్పరం కాకుండా చేస్తే మాత్రం మనం మళ్ళీ పతనానికే కారణమవుతాం. ఎందుకంటే మరి దానాలు చేయడం తప్ప అంటే తప్పు కాదు, నేను చేస్తున్నాను దానం, నాకన్నా ఎక్కువ దానం చేసేవాడే లేడు. మరి నాది అంటే ఏముంది ఇక్కడ, మనది ఏదీ లేదు. మనం ఎలాగైతే ఒక రెంటెడ్ హౌస్లోకి వచ్చి ఉండి వెళ్ళిపోతారో అలాగా ఇది మన సొంత ఇల్లే కావచ్చు, కానీ శాశ్వతంగా అయితే ఇంట్లో ఉండం కదా. మన తర్వాత మన కొడుకులు కూతుర్లు ఉంటారు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు, మన మనవళ్ళు మనవరాళ్ళు, ఆ తర్వాత ఎవరుంటారో అసలు మనం చూడం. అంటే ఈ భూమి మీదికి ఒక రెంటెడ్ హౌస్లోకి వచ్చినట్టు మనం వస్తున్నాం, వచ్చి ఉండి మన పని మనం చేసుకొని వెళ్తున్నాం. అలాంటప్పుడు మనది అనేది ఏముంది, ఇదంతా భగవంతుడి సృష్టి, ఇదంతా భగవంతుని యొక్క కృప, దయ. కాబట్టి నాది, నేను దానం చేస్తున్నాను అని అనుకున్నంత కాలం అది గర్వంగా మారుతుంది. కాబట్టి అవి దానమైనా సరే, ధర్మాలైనా సరే, యుద్ధాలైనా సరే, ఏదైనా సరే భగవంతుని పరం చేసే వరకు వాటి వలన మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఇప్పుడు తన కామం నుంచి వచ్చిన క్రోధం ఆయనకు సీతమ్మ వైపుకు వెళ్తూ ఉంది. మరి
అంటున్నాడు ఈయన తన దగ్గర ఉన్నటువంటి మంత్రులతో అంటున్నాడు ఏమని, "ఆ, నాకు ఈ సీత లొంగలేదు సరికదా, ఈ లొంగని సీత వల్లనే కదా నా కొడుకు ఇంద్రజిత్ ఈరోజు మరణించాడు" అంటున్నాడు. చూడండి, తన కోరికనే అధర్మబద్ధమైంది, దానివల్ల నా కొడుకు పోయాడు అని ఆయన ఆలోచించడం లేదు. నాకు సీత లొంగలేదు కాబట్టి సీత వలన మరణించాడు అని తిప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా గమనించుకోవాలి మన జీవితంలో ఎక్కడ ఇబ్బంది వస్తూ ఉంది, మనము ఏ విషయం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాము అని మనం గమనించుకొని అక్కడ మారడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా చాలా కోపంతో ఇంకా సీతే తన కొడుకు యొక్క చావుకు కారణమని క్రోధాన్మాద వివశుడైనటువంటి రావణుడు సీతను వధించి తన యొక్క ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని ప్రకటిస్తూ ఆయన ఎంత కోపంతో ఉన్నాడంటే ఆ ఉగ్ర రూపాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా భయంతో పక్కకి దాక్కుని ఉన్నారన్నమాట. ఆ విధంగా అంత క్రోధంలో ఆ కామ క్రోధాలు అనేవి ఎంత భయంకరమైనవి అని అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అంటే గీతాచార్యుడే చెప్తాడనమాట భగవద్గీతలో, కామక్రోధాలు నరక ద్వారాలు. కాబట్టి అవి నరకానికి ద్వారం లాంటివి, మనల్ని నరకంలోకి తోసేస్తాయి. వాటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి కామక్రోధాలకు లోనైనటువంటి రావణాసురుణ్ణి చూసి అందరూ భయపడుతూ ఉన్నారు ఆ క్షణంలో. అక్కడ ఒకవేళ ఆయన ఇంకా చంపడానికి సీతమ్మ కోసం వెళ్తూ ఉన్నాడు కదా, అక్కడ సీతమ్మ కాకుండా ఇంకెవరో ఉన్నారనుకోండి, ఎవరో బలహీనులు ఉన్నారనుకోండి, ఆయన చంపేసి ఉంటారు. బలహీనుడు అంటే శారీరకంగా బలహీనులు కాదు, ధర్మబద్ధంగా బలహీనులు ఉన్నారనుకోండి, వాళ్ళని ఆయన చంపేసే ఉంటాడు. ఎందుకంటే సీతను చంపలేడు, తనను తాను రక్షించుకోవడానికి కావలసినంత ధర్మం చాలా తీవ్ర స్థాయిలో సీత దగ్గర ఉంది. కాబట్టి ఆయన బుద్ధి మారిపోతుంది. ఎప్పుడూ ఎవరి మాట వినని వాడు ఒకరి మాట వింటాడు. అది ఆ విధంగా వినడం ఆయన గొప్పతనం కాదు, ఆయన ఎవరి మీదకు వెళ్ళాడో వాళ్ళు అంటే సీత చంపబడడానికి వీలు లేదు. దానికి కారణం ఏంటి? ఆవిడ యొక్క పాతివ్రత్య ధర్మం అంత గొప్పది. ఆమె పాతివ్రత్య ధర్మం ఏంటి? రాముణ్ణి అనుగమించడమే ఒక పతివ్రత ధర్మం. అది ఏం చేస్తుంది అంటే ఎవరి మాట ఎప్పుడూ విననటువంటి వాడు ఒకరి మాట విని చంపుతానన్నవాడు చంపడం మానుకుంటాడు. ఈ పాయింట్ అసలు చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. అసలు ఈ విషయాన్ని మన మనసుకు మనం ఎక్కించుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. అంటే మన జీవితంలో తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం ఇది. ఇక్కడ భగవంతుని యొక్క నామస్మరణ. ఇక్కడ సీత ఏం చేసింది? ఆమె రామనామ స్మరణ చేసింది. రాముడు భగవంతుడు. మనం కూడా ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ చేయడమే మన కలియుగ ధర్మం అని మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. మరి ఆ కలియుగ ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే, అలా నామస్మరణ చేస్తూ ఉంటే మన కష్టాల యొక్క తీవ్రత తగ్గుతుంది. అంటే ఆ నామస్మరణ వల్ల మనం ఆచరించేటువంటి ధర్మం వల్ల మనకు ఒక రక్షణ కవచం అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ ఒక్క రహస్యం మనం తెలుసుకుంటే ఇక వద్దన్నా కూడా మనము 24 గంటలు నామస్మరణ ఆపము. భగవంతుని పైన ధర్మం పైన మనకు గురి కుదురుతుంది. అంటే ఏదైతే మన భగవంతుని పైన గురి కుదురుతుందో దాన్నే భక్తి అని అంటాం. మనం ఈ శరీరాన్ని పొందినటువంటి కారణం కూడా అదే అన్నమాట. ఆ భక్తితో మనము భగవంతుని చేరుకోవడమే. ఇది తెలుసుకోవటం ఎంతో గొప్ప విషయం. అయినా కూడా కేవలం తెలుసుకుంటే ఏం ఉపయోగం లేదు, ఆచరించకపోతే అంత ప్రయోజనం ఉంటుందని మనము చెప్పలేం. కాబట్టి ఉదాహరణకు ఆకలేసింది, మన ఇంట్లో అన్నం ఉంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అంటే నాకు ధర్మం తెలుసు అంటే ప్రయోజనం ఏం లేదు. ఎలా ఆకలేసినప్పుడు ఇంట్లో అన్నం ఉన్నా మనకేం ఉపయోగం లేదు. ఏం చేయాలి? దాన్ని మనం తింటే ఆకలి తీరుతుంది. అలాగా ధర్మాన్ని తెలుసుకోవడం కాదు, ధర్మాన్ని ఆచరిస్తే మనకు ప్రయోజనం అనేది కలుగుతుందన్నమాట. ఈ విధంగా నేను కూడా ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను, అందరూ కూడా వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అసలు ఎప్పుడూ కూడా తపస్సు చేస్తారు. తపస్సు అంటే భగవంతుని నామాన్ని స్మరణ చేస్తారు. అసలు భగవన్నామ స్మరణ వల్లనే
ఎంతోమంది గొప్ప వ్యక్తులందరూ కూడా ఎంతో శక్తిని పొందారనమాట. వాళ్ళు శాస్త్రాలు చదవడం ద్వారా శక్తిని పొందలేదు, నామస్మరణ చేయడం వల్ల గొప్ప జ్ఞానాన్ని, శక్తిని పొందారు. ఎలా పొందుతారబ్బా అని నాకు కూడా ఒక ఆలోచన ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ పాయింట్ నేను విన్నానో, ఏదైతే ధర్మం సీత ఆచరిస్తూ ఉందో, అలాంటి సీతను చంపడానికి వచ్చేటువంటి రావణుని యొక్క మనస్సును కూడా భగవంతుడే మార్చేస్తాడనమాట, ఎవరో ఒకరి ద్వారా. అలా మనం ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే తప్పకుండా భగవంతుడే మనకు కావలసినవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. మనము భగవంతుని యొక్క స్మరణలో, ఆయన యొక్క సేవలో ఉంటే ఆయన రివర్స్లో మన సేవలో ఉంటాడు. భగవంతుడు ఎలా ఉంటాడంటే అసలు భక్తునికి అమ్ముడుపోతాడు ఆయన. భగవంతుడి ఎప్పుడూ కూడా భక్తుడిని సేవించాలని అనుకుంటాడు రివర్స్లో అన్నమాట. భగవంతుడు ఏం చెప్తే, అంటే భక్తుడు ఏం చెప్తే భగవంతుడు అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో దీని గురించి మనము చాలా కథలు ఉన్నాయన్నమాట. మనము భగవద్గీత అవి చెప్పుకునేటప్పుడు వాటి గురించి ఇంకా వివరంగా చెప్పుకుందాం. మరి ఆ విధంగా రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి దుర్భేద్యమైన కవచాన్ని బయటికి తిమ్మన్నాడు అక్కడ ఉన్నటువంటి పరిచారికలను, రాక్షసులను. అంటే ఎవరు కూడా ఛేదించడానికి వీలు లేనటువంటి బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి కవచము, ఇంకా ఆయన ప్రసాదించినటువంటి ధనుర్బాణాలను తీసుకుని రండి అని చెప్తున్నాడు. అంతేకాకుండా శత్రువును వ్యధకు గురి చేయటం కోసం ఇంద్రజిత్తు ఒక గారడీ చేశాడు. అంటే రాముణ్ణి బాధపెట్టాడు. ఏమని? సీతను నరికేసినట్టు ఆయన ఒక లీల చేశాడు. అయితే ఇప్పుడు నేను నిజంగానే ఆ పని చేస్తాను అని రావణుడు ఉద్ఘోషించి చాలా భీషణంగా తన యొక్క ఖడ్గాన్ని తీసుకొని అశోకవనానికి దూసుకెళ్తూ ఉన్నాడనమాట. అతని వెంట మండోదరి ఇంకా కొంతమంది మంత్రులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన యొక్క శ్రేయోభిలాషులు. వాళ్ళు ఆయనను వారించాలని ఎంతో శాయశక్తులా ప్రయత్నిస్తున్నా కూడా ఆయన చాలా వేగంగా, చాలా కోపంతో కొద్దిసేపట్లోనే సీత ఎదురుగా వెళ్ళాడనమాట. అలా వస్తున్నటువంటి రావణాసురుని చూసి సీత చాలా భయపడిపోయింది. ఆయన యొక్క ఖడ్గం ఝుళిపించడంతో ఆమె అనుకుంటూ ఉందన్నమాట, ఆమె మానవ రూపంలో ఉంది కదా, మరి ఆమె ఆశ్చర్యపడుతూ అనుకుంటూ ఉంది, నాకు 2 మాసాలు కదా గడువు ఇచ్చాడు ఈ దుష్టుడు, మరి ఈ దుష్టుడైన రాక్షసరాజు ఇలా వస్తున్నాడేంటి అప్పుడే ఖడ్గాన్ని తీసుకొని, నేను పదే పదే తిరస్కరించినందువలన ఇంకా మితిమీరి నిరుత్సాహం చెంది చంపాలని వస్తున్నాడా, లేకపోతే రామలక్ష్మణుల్ని ఓడించేసి వాళ్ళను ఇంకా అంటే పరాజితులను వాళ్ళను ఓడించలేక ఇంకా నన్నే చంపడానికి వస్తున్నాడా అని ఆమె ఊహించింది అప్పుడే. నేను హనుమంతుడు వచ్చినప్పుడు ఆయన సలహా పాటించి ఆయన యొక్క వీపు మీద లేదా మూపు మీద రాముని వద్దకు తీసుకొని పోయి ఉంటే బాగుండేది, అప్పుడేమో వద్దని చెప్పాను, ఇప్పుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను చిక్కుబడి ఉన్నాను అని ఆమె బాధపడుతూ ఉందన్నమాట, భయపడుతూ ఉంది. ఆ విధంగా ఏడుస్తున్నటువంటి సీతను చూసి అక్కడే ఉన్నటువంటి సుపార్షుడు అనేటువంటి మంత్రి యొక్క హృదయం ద్రవించిపోయింది. అయ్యో ఎంత కష్టం వచ్చింది సీతకు అని ఆయన బాధపడి వెంటనే రావణునితో చెప్తూ ఉన్నాడు. చూడండి, ఓ ప్రభు, నువ్వు సకల వేదాలను అధ్యయనం చేశావు, కఠినమైనటువంటి వ్రతాలను పాటించావు, అలాంటి నువ్వు ఒక స్త్రీని ఈ విధంగా చంపడమా, అసలు ఎలా ఆలోచిస్తున్నావు అని అంటున్నాడు. సాధారణంగా ఒక్కరి మాట కూడా విననటువంటి రావణాసురుడు ఇప్పుడు ఆ మాటను వింటూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సీత యొక్క పాతివ్రత్య ధర్మం వలన ఆమె రాముణ్ణి వివాహం చేసుకోవడానికి ముందు మంచి భర్త కోసం వ్రతాలు నోములు ఆచరించింది. రాముని వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ రాముని కోసం నోములు వ్రతాలు ఆచరించి ఎప్పుడూ కూడా భర్తను గురించే ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఆ పాతివ్రత్య ధర్మం వలన ఆయన రావణాసురుడు ఈ సుపార్షుని యొక్క మాటలు వినడానికి సిద్ధమవుతున్నాడు అనమాట. మరి సౌందర్యవతి అయినటువంటి సీతను నువ్వు అలాగే ఉండని,
అందుకు బదులుగా నీ కోపాన్నంతా కూడా నీ యథార్థమైనటువంటి శత్రువు ఉన్నాడు కదా ఆ రాముని మీద వెళ్ళగక్కు. ఇవాళ కృష్ణపక్ష చతుర్దశి, రేపు అమావాస్య. అందుకు నువ్వు రాముడి మీదకు దాడి చేయి, అతని యొక్క వానరమూక మీదకు దాడి చేయి, వాళ్ళందరినీ సంహరించి నువ్వు విజయాన్ని సాధించు. ఆ విధంగా నువ్వు రాముణ్ణి వధించిన తర్వాత తనివి తీరా సీతను అనుభవించగలుగుతావు. నాకు గట్టి నమ్మకం ఉంది నువ్వు గెలుస్తావని. కాబట్టి నీ యొక్క హృదయగతమైనటువంటి వాంఛని ఈ విధంగా నువ్వు ఎందుకు అకాలంగా ఆమెను చంపడం ద్వారా విఫలం చేసుకుంటావు? ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకా ఒక్క రోజులో నువ్వు రాముణ్ణి చంపేసి నీ కోరిక తీర్చుకో అని చెప్తాడనమాట. ఆ విధంగా ఆయనను పొగుడుతూ సలహా ఇచ్చిన వాటి సుపార్శ్వుణ్ణి ఆయన చూసి సరేనని ఒప్పుకొని ఆయనను చంపకుండా వదిలేసి, సీతను చంపకుండా వదిలేసి ఆయన తన యొక్క ప్రాసాదానికి తిరిగి వెళ్ళిపోయాడనమాట. మరి ఆ విధంగా వెళ్ళినటువంటి ఆ రావణాసురుడు చాలా బాధాతప్త హృదయంతో తన సింహాసనం మీద కూర్చుని తన ప్రియమైనటువంటి పుత్రుణ్ణి కోల్పోయినందుకు దుఃఖిస్తూనే ఉన్నాడు. దుఃఖిస్తూనే ఇంకా మిగిలిన వాళ్ళతో అంటున్నాడు, మిగిలి ఉన్న రాక్షసులంతా తక్షణమే వెళ్ళి కలిసికట్టుగా రాముని మీద దాడి చేయండి. వారు అతన్ని వధించలేకపోతే నేను రేపు స్వయంగా అతనితో పోరాడడానికి వస్తాను అని అన్నాడు. అప్పుడు సరిగ్గా సూర్యోదయానికి ముందు రాక్షసులు వానరులతో తలపడడానికి నగరం నుండి బయటికి వచ్చారన్నమాట. ఇంకా భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. అయితే ఆ రాక్షసులందరినీ కూడా వానర సైనికులు సంహరించారు. కానీ తర్వాత రాక్షసులు ఇంకా వానరులపైన ఎక్కువ దాడి చేయడం మొదలు పెట్టగానే వాళ్ళందరూ కూడా రాముణ్ణి ఆశ్రయించారన్నమాట. అప్పుడు రాముడు అత్యంత అద్భుతమైనటువంటి ఒక గంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ గంధర్వాస్త్రం వలన ఏమవుతుందంటే అపరిమితమైనటువంటి బాణాలు బయలుదేరాయి. అవన్నీ కూడా రాక్షసులను ముంచెత్తుతున్నాయి. వచ్చి పడుతున్న బాణాలు కనిపిస్తున్నాయి కానీ అసలు రాముడు కనిపించడం లేదనమాట. ఆ బాణాల యొక్క సాంద్రత వలన అసలు ఆ రాక్షసులు రాముణ్ణి చూడలేకపోతున్నారు. అసంఖ్యాకులైనటువంటి రాక్షస సైనికులందరూ కూడా విపరీతంగా పడిపోతూ ఉంటున్నారు. అసలు ఎలా పడిపోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఆ గంధర్వాస్త్ర ప్రభావం ఎలా ఉంటుందంటే దాని వలన, ఆ మాయ వలన రాముడు ఒక్కొక్కసారి కనిపిస్తాడు, ఒక్కొక్కసారి అదృశ్యమైపోయినట్టు అనిపిస్తాడు. ఆయనేం అదృశ్యం కాలేదు, కానీ ఆ అస్త్ర ప్రభావం వల్ల అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి 1000 రాముళ్ళు ఉన్నారా ఎదురుగా అని కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎదురుగా ఉన్నది రాముడా, వానరుడా, రాక్షసుడా అని కూడా కనిపించక అందరూ వాళ్ళ చేతుల్లో ఉన్న గదలు, ఖడ్గాలు అన్నీ అలాగే పట్టుకొని యుద్ధం చేయలేక నిలబడిపోయారన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళను 90 నిమిషాల వ్యవధిలోనే రాముడు 2,00,000 మంది సైనికులను, 8,000 మంది గజయోధులను, 4,000 మంది అశ్వికులను అంటే గుర్రాలపైన ఉన్న వాళ్ళని, అసంఖ్యాకమైనటువంటి రథికులను, రథాల్లో వచ్చినటువంటి రాక్షసులను అందరినీ కూడా హతమార్చాడు. మిగిలిన బ్రతికిపోయినటువంటి రాక్షసులు లంకకు పరుగు తీశారన్నమాట. అప్పుడు దేవతలందరూ కూడా ఆకాశంలో నుంచి రామునికి ఘన విజయాన్ని కలుగుగా కానీ ఆశీర్వదిస్తూ పారవశ్యంతో కీర్తించారు. తరువాత రాముడు అంటున్నాడు, ఓ వానర మహావీరులారా, అలాంటి దివ్యాస్త్రం ప్రయోగించగలగటం నాకు పరమశివునికి మాత్రమే సాధ్యమవుతుంది అని మీరు తెలుసుకోండి అని రాముడు చెప్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత యుద్ధం చేస్తున్నాడు రాముడు, ఒక్కడే అందరినీ సంహరించేశాడు అని. ఆ విధంగా రాక్షసులందరూ పారిపోతూ ఉంటే, చనిపోయిన వాళ్ళు చనిపోతూ ఉంటే, లంకా నగరంలో ఉన్నటువంటి చనిపోయిన రాక్షస యోధుల యొక్క భార్యలందరూ కూడా, వితంతువులంతా ఒక చోట చేరి ఒకటే ఏడుస్తున్నారన్నమాట. తమ యొక్క భర్తల మృతికి శోకిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి పాపాలే. ఒకసారి ఎప్పుడైతే హనుమంతుడు సీతను కలుసుకున్నాడో అప్పుడు హనుమంతుడు చెప్తాడు, నాలాంటి ఎంతోమంది యోధులు వచ్చి ఈ లంకా నగరంలో ఉన్న ప్రతి రాక్షసుని సంహరిస్తారు అని. అలాగే సీతామాత కూడా అనింది, నేను ఎంతగా బాధపడుతున్నానో నాలాగే ఈ లంకలో ఉన్న ప్రతి స్త్రీ కూడా శోకిస్తుంది అని. అది ఆ మాట ఇప్పుడు నిజమైందనమాట. ఆ విధంగా నిజమయ్యి వాళ్ళందరూ కూడా వితంతువులంతా ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ రామరావణుల యొక్క మధ్య శత్రుత్వం వలన ఇంత ఘోరం జరిగిపోతుంది. అసలు దీనికి ముఖ్యమైన కారణము
ఈ నాశనానికి హేతువు శూర్పణఖే. ఈ శూర్పణఖ చాలా ముసలిగా ఉంది, ఎంతో అసహ్యకరమైన రూపంతో ఉంది. అయినా కూడా అంత సుకుమారుడు, అంత రాజకుమారుడు ఈమెకు కావాలనా అని వాళ్ళు దూషిస్తున్నారనమాట ఆ శూర్పణఖను. ఇంకా ఇంతకుముందే రాముడు చాలాసార్లు రావణాసురుని ఓడించాడు. అప్పుడైనా ఆయన తెలుసుకుని ఉండాల్సింది ఈ రాముడు ఎంత గొప్ప శక్తివంతుడో. కానీ ఈ రావణునికి అది తెలియడం లేదు. ఈ మూర్ఖుడైనటువంటి రాజు కనీసం విభీషణుడు చెప్పినటువంటి హితబోధనైనా కూడా విని ఉండాల్సింది, అలా కూడా వినలేదు. ఈ వినాశనానికి ఎందుకు ఈయన పూనుకుంటున్నాడు అని వాళ్ళు బిగ్గరగా రోదిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఆ స్త్రీలందరూ రోదిస్తూ ఉంటే అది విన్న రావణాసురుడికి ఇంకా కోపం వచ్చింది. ఇంకా ఎవ్వరు కూడా ఆపడానికి వీలు లేనంత కోపంతో ఆయన రగిలిపోయాడనమాట. ఒక తోక తొక్కిన త్రాచులాగా బుసలు కొడుతూ, వెంటనే నా సేనను యుద్ధానికి సిద్ధపరచండి, ఇంకా ఈరోజే చివరి రోజు, నా శర ప్రవాహంతో ఆ రాముణ్ణి లక్ష్మణుణ్ణి సకల వానరులను నేను వధించేస్తాను, నా రథాన్ని తీసుకురండి అని చెప్తూ, దేహదారుఢ్యం ఉన్న ప్రతి ఒక్క రాక్షసయోధుడు నా వెంట తప్పకుండా రావాల్సిందే, అంటే ఎవ్వరూ మిగలకూడదని అని తన మంత్రులకు ఆదేశించాడనమాట. రావణుని యొక్క ఆదేశం మేరకు 1,00,000 మంది రథికులు, 3 లక్షల మంది గజదళ యోధులు, 6 కోట్ల మంది అశ్విక సైనికులు, అపరిమిత సంఖ్యలో పదాతి సైనికులు అందరూ బారులు తీరారు. చూడండి ఎంతమందిని ఈయన వ్యూహపరిచి అందరినీ పోగి చేసుకున్నాడు, ప్రపంచంలో ఉండే రాక్షసులందరినీ. ఇప్పుడు భగవంతునికి అంటే రామునికి వీళ్ళందరినీ చంపడం సులభం అయిపోయిందనమాట. ఎక్కడెక్కడో తిరిగి చంపనవసరంలే, అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అగ్నిలో పడి కాలిపోతున్న పురుగుల్లాగా పడిపోతున్నారు. అంతటా రావణుడు 8 గుర్రములు కట్టినటువంటి రథాన్ని రావణుడు అధిరోహించి ప్రధాన దేవతలకు చెందినటువంటి అసంఖ్యాకమైన అస్త్రాలన్నిటినీ కూడా సమకూర్చుకున్నాడనమాట. సమకూర్చుకొని ఆయన శంఖనాదాలతోనూ శృంగనాదాలతోనూ పురజనులందరూ జయ జయ ధ్వానాలు చెప్తూ ఉంటే కోలాహలంగా తన యొక్క ప్రాసాదం నుంచి బయటకు వచ్చాడు. ఆ కోలాహల ధ్వని విన్నటువంటి వానరుల గుండెలు కూడా భయంతో గుభిల్లుమన్నాయి. ఆ తరువాత ఆయన మహోదర, మహాపార్శ్వ, విరూపాక్షులు అనేటువంటి రాక్షసులతో కూడి ఉత్తర ద్వారం దగ్గర రాముడున్నాడు కదా, కాబట్టి అక్కడ ఉత్తర ద్వారం నుంచి బయటికి వస్తూ ఉంటే అక్కడ విషాదకరమైనటువంటి సూచనలు కనిపించాయి. కాలమేఘాలు సూర్యుడిని కప్పివేసి రక్తవర్షాన్ని కురిపించాయి. రావణుని యొక్క అశ్వాలు తడబడ్డాయి. అతని యొక్క ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం కూడా కంపించింది. అతని యొక్క ముఖం వివర్ణమయ్యి స్వరం గద్గదమైంది. ఆకాశంలో అటు ఇటు ఉల్కలు కూడా దూసుకెళ్ళాయి. రావణుని యొక్క ధ్వజశూలం మీద రాబందు కూడా వాలింది. ఇవన్నీ గమనించినా కూడా పట్టనట్టుగా రావణుడు వెళ్ళిపోయాడనమాట. అలాగే ముందుకు సాగిపోయాడు. మరి యుద్ధం మొదలవుతూనే రావణుడు అల్లకల్లోలం సృష్టించాడు. వానరులు ఎవ్వరూ కూడా ఆయన ధాటికి నిలబడలేకపోయారన్నమాట. కానీ విరూపాక్షుణ్ణి, మహోదరుణ్ణి సుగ్రీవుడు వధించేశారు. మరి మహాపార్శ్వుణ్ణి అంగదుడు వధించేశాడు. ఆ విధంగా తనతో వచ్చిన 3 రాక్షసుల్ని వాళ్ళు వధించేశారు. ఇంకా రావణుడు ఆగ్రహంతో ఉడికిపోయాడనమాట. తన యొక్క రథాన్ని అధిరోహించి నిర్విరామంగా బాణాలు ప్రయోగిస్తూనే రాముని వైపుకు సాగిపోతూ ఉన్నాడు. రాముడు కూడా రావణుని యొక్క బాణాలన్నీ ప్రతిఘటిస్తూనే యుద్ధం చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా నిరంతరంగా వాళ్ళు చేసే యుద్ధం వలన అసలు నలువైపులా చీకట్లు కమ్ముకున్నాయన్నమాట. ఇంకా వాళ్ళిద్దరి యుద్ధం ఎంత అద్భుతంగా ఉందంటే దాన్ని చూడడం కోసం మిగిలినటువంటి వానరులు, రాక్షసులు అందరూ కూడా తమ పోరాటాలను విరమించేసి అందరూ పక్కకెళ్ళి నిలబడి చూస్తూ ఉన్నారనమాట. ఇంకా రాముని నుదుటి మీద ఒక బాణంతో కొట్టగా రాముడు తొనకకుండా ఒక రుద్రాస్త్రంతో ఎదురుదాడి చేశారు. ఆ విధంగా అసంఖ్యాకమైన బాణాలు వెలువడుతున్నాయి. దుర్భేద్యమైన కవచానికి తగిలి రావణునికి తగిలిన బాణాలన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. అయితే రావణుడు మాయామయమైనటువంటి ఒక అసురాస్త్రాన్ని అభిమంత్రించి వదులుతాడు. దాంట్లో నుంచి సింహాలు, పులులు, రాబందులు, సర్పాలు, మొసలి ఇలాంటి భయంకరమైనటువంటి జంతువుల యొక్క శిరస్సులతో ఉన్నటువంటి అసంఖ్యాకమైన బాణాలు నోర్లు తెరుచుకొని మింగడానికే వస్తున్నాయా అన్నట్టు రాముని వైపుకు వస్తూ ఉన్నాయన్నమాట.
అప్పుడు రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి రావణుని యొక్క బాణాలను ఆకాశంలోనే కరిగించి వేశాడు. అలా వేలాది మంది వానరులు కూడా మరణించారు. అయితే రావణుడు ప్రయోగించిన ఆ అస్త్రం అతని వద్ద ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన అస్త్రములలో ఒకటిగా అది చాలా పేరొందినటువంటి అస్త్రం అన్నమాట. కానీ దాని పని అయిపోయింది కదా, ఇంకా గొడవ లేదు అని రాముడు కూడా సంతోషించాడు. ఆ తర్వాత రావణుడు మయుడు సృష్టించినటువంటి రుద్రాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు. దాని నుంచి గదలు, శూలాలు, వజ్రాయుధాలు, పాశాలు అన్నీ ఒక వెల్లువలాగా వచ్చి పడుతున్నాయన్నమాట. రాముడు వెంటనే తన గంధర్వాస్త్రంతో ఆ రుద్రాస్త్రాన్ని నిర్వీర్యం చేసేశాడు. ఆ తరువాత రావణుడు ఒక ప్రకాశవంతమైన సూర్యాస్త్రాన్ని ప్రయోగించడంతో అది చాలా మహత్తరమైన ఉజ్వలమైనటువంటి చక్రాయుధాలను పుట్టించి రాముని వైపు బయలుదేరాయి. రాముడు దాన్ని చాలా నైపుణ్యంతో అన్నిటినీ భగ్నం చేశాడు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ విధంగా జరుగుతూ ఉంటే లక్ష్మణుడు రంగంలోకి ప్రవేశించి 7 బాణాలు వదిలి రావణుని యొక్క ధ్వజాన్ని విరిచేశాడు. ఇంకొక బాణంతో రావణుని యొక్క రథసారథి శిరస్సును ఛేదించేశాడు. మరో 5తో రాక్షసరాజు యొక్క ధనస్సును ఖండించేశాడు. ఆ విధంగా చేసినప్పుడు విభీషణుడు కూడా ముందుకు వచ్చి రావణుని యొక్క గుర్రాలను తన గదతో మట్టుబెట్టాడు. ఎప్పుడైతే విభీషణుడు ఆ విధంగా చేశాడో, ఇంకా రావణాసుడు సొంత తమ్ముడే అలా చేసే కొద్దీ ఆగ్రహంతో ఒక శూలాన్ని విభీషణుని మీదకు విసిరాడు. అది ఎక్కడ విభీషణునికి తగిలి ఆయన మరణిస్తాడు అని లక్ష్మణుడు 3 బాణాలతో దాన్ని తునకలు చేసేశాడు. రావణుడు మయదానవుడితో నిర్మితమైనటువంటి ఒక మాంత్రిక శూలాన్ని చేపట్టి మళ్ళీ విభీషణుని ప్రాణానికి నువ్వు అడ్డం తగిలావు కదా, ఇప్పుడు నీ మీదే దీన్ని ప్రయోగిస్తాను అని లక్ష్మణుని పైన ప్రయోగిస్తాడు. అయితే అది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పక్కకి పోదన్నమాట. అప్పుడు నువ్వు విభీషణుని రక్షించడానికి వచ్చావు కాబట్టి ఇది నీ ప్రాణాలు తీస్తుంది అని రావణాసురుడు హుంకరిస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి రాముడు ఆ శూలాన్ని ప్రార్థించాడనమాట, దీని ప్రభావాన్ని నువ్వు ఉపసంహరించుకో అని. కానీ అది అప్పటికే వచ్చి లక్ష్మణుని యొక్క వక్షస్థలాన్ని ఛేదించేసింది. అప్పుడు ఆయన గాయపడి నేలపై కూలిపోయాడనమాట. అప్పుడు లక్ష్మణుని యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని చూసినటువంటి రాముడు చాలా బాధపడ్డాడనమాట. బాధపడి ఆయన నయనాలు అశ్రుపూరితాలైనాయి. అయినా కూడా యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన లక్ష్మణుణ్ణి సుగ్రీవునికి, హనుమంతునికి అప్పగించి జాగ్రత్తగా రక్షణ కల్పించమని ఆయన ఆ రావణునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఇలా అంటున్నాడు, ఇంకా ఈ దుష్ట రావణుని మీద నా పూర్తి బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను. ఇంకెవ్వరూ కూడా యుద్ధభూమిలో మీరు పోరాడనవసరం లేదు. మొత్తం వానరులంతా వెళ్ళి పర్వతాగ్రాల మీద హాయిగా కూర్చోండి. జగత్తు లయం పొందే వరకు ఘనంగా కీర్తించబడే విధంగా నేను ఒక అద్భుతమైన కృత్యాన్ని మీరు దేవతలతో పాటుగా మీరు చూస్తారు అని ఆయన ఉద్ఘోషించాడనమాట రాముడు. ఆ విధంగా రాముడు ప్రతీకారంతో దాడి చేస్తే ఆ బాణాల యొక్క ఆ శక్తికి తట్టుకోలేక రావణుడు ఉక్కిరిబిక్కిరయ్యి భయపడి రణరంగం నుండి పారిపోతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు పడి ఉన్న చోటుకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సుషేణుడు వెళ్ళి, రామా, నువ్వు ఇంతగా బాధపడనవసరం లేదు. ఎందుకంటే లక్ష్మణుని యొక్క ముఖంలో తేజస్సు ఏమాత్రం తగ్గలేదు. అతని యొక్క నేత్రాలు చాలా ఉజ్వలంగా మెరుస్తున్నాయి. కాబట్టి ఇతను బ్రతుకుతాడు. వెంటనే హనుమంతుణ్ణి పంపించి విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంజీవకరణి, సంధాని అని ఔషధాలను తీసుకుని రమ్మని చెప్పండి అని చెప్తాడనమాట. అప్పుడు హనుమంతుడు వెంటనే ఏదో చూడండి, మనమైతే మన పెరట్లో ఏదో ఒక కప్పరిల్లాకో ఏదో ఒక ఆకు, కమ్మగగ్గిరాకు అట్లాంటివి తెచ్చి మన పిల్లలకి ఏదో నయం చేసినట్టుగా ఆయన ఒక్కసారిగా దుమికి అక్కడి నుంచి సముద్రాన్ని లంఘించి అక్కడి నుంచి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ పర్వతం మీద ఆ ఔషధుల కోసం వెతుకుతాడు. కానీ ఆయనకు అర్థం కాదనమాట ఏం తీసుకురావాలని. ఇంకా ఇలా కాదని వెంటనే మొత్తం పర్వత శిఖరాన్నంతా మళ్ళీ ఆయన పెకలించి చేతుల్లో పట్టుకొని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి పెడితే అప్పుడు సుషేణుడు ఆయనను చాలా ప్రశంసించి ఆయనకు కావలసిన ఔషధులను సేకరించి వాటిని లక్ష్మణుని చేతితో
వాసన చూపించగానే ఆయన గాయాలన్నీ క్షణంలో మటుమాయమైపోతాయి. మళ్ళీ వెంటనే హనుమాన్ ఆ పర్వత శిఖరాన్ని తీసుకెళ్ళి దాని యొక్క యథాస్థానంలో ఉంచేసి వస్తాడనమాట. వచ్చి ఆయన నేలపైన పడుకుంటాడు. అంత వేగంగా వెళ్ళి వస్తూ ఉంటాడనమాట. అసలు హనుమంతుడు లేకపోతే ఈ యుద్ధం ఏమై ఉండేదో, ఎంతమంది వానరులు అందరూ కూడా ఏమైపోయి ఉండేవాళ్ళు అనిపిస్తుంది మనకు. ఆ విధంగా ఆయన ఒక్క క్షణంలో ఆ పని చేసేస్తాడనమాట. అప్పుడు లక్ష్మణుడు లేచి నిలబడగానే రాముడు సంతోషంతో ఆయనని గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు. నీవు స్వచ్ఛత పొందటం నా భాగ్యం లక్ష్మణ, నువ్వు లేకుంటే సీతను తిరిగి పొందటంలో కానీ నా జీవితాన్ని నిలుపుకోవడంలో కానీ ఏ ఉపయోగం లేదు అని అంటున్నాడనమాట. అప్పుడు లక్ష్మణుడు బదిలిస్తూ, ప్రియమైన సోదరా, దయచేసి ఇంక నువ్వు దుఃఖ వివశుడివి కాకు. రావణ సంహారానికి నీవు చేసిన ప్రతిజ్ఞను శీఘ్రమే నెరవేర్చి విభీషణుణ్ణి లంకకు లంకాధీశునిగా ప్రతిష్ఠించు అని అంటున్నాడనమాట. ఆ విధంగా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నటువంటి ఈ ఘట్టం దగ్గర మనము ఇంతటితో ముగిద్దాము. హరే కృష్ణ.